అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 16 తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి హఠాత్తుగా ఈ స్త్రీ కాల్ చేస్తుంది. ఎందుకు ఈ స్త్రీ కాల్ చేస్తుందో, ముఖ్యంగా వీరికి ఏ సమయంలో ఆ స్త్రీ ఫోన్ చేస్తుంది అంటే గనక వీరికి ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం 12:30 తర్వాత, అంటే 12:30 తర్వాత ఒక స్త్రీ సడన్గా ఫోన్ చేసి ఏం చెబుతుంది అనేటివి అంశాలను తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విషయానికి వస్తే గనక చాలా ధైర్యవంతులు, చాలా అంటే చాలా ధైర్యవంతులు. అలానే వీరి ధైర్య సాహసాలతో ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఖచ్చితంగా వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మేషరాశి వారు పనిలో మంచి పట్టుని కలిగి ఉంటారు. ఏ పని చేసినా సరే మంచి క్రమశిక్షణతో చేస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా సరే విజయాన్ని పొందే వరకు కూడా అస్సలు ఆగిపోరు. వీరు చేసే ప్రతి పనిని కూడా పూర్తి అంకిత భావంతో చేస్తూ ఉంటారు. అంతేకాదు వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఎదుటి వ్యక్తులతో కూడా అంటే డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇది చేయవచ్చా లేదా ఇది చేయడం మంచిగా చెడా అనేటువంటి దానిపైన పూర్తి అవగాహనని కూడా పొందుతూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క ముఖ్యంగా మే 16వ తారీఖు శుక్రవారం రోజున ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం 12:30 తర్వాత వీరికి హఠాత్తుగా ఒక స్త్రీ ఫోన్ చేస్తూ ఉంటుంది. అసలు ఈ స్త్రీ ఎందుకు ఫోన్ చేస్తుందో కూడా తెలుసుకుందాం. ముందుగా మీరు ఏవైనా ఫోన్ కాల్స్ వచ్చి వాటిల్లో కానీ మీకు పెట్టుబడులు పెట్టాలి అంటే అసలు పెట్టకూడదు. మీకు ఇంత డబ్బు వస్తుంది, అంత డబ్బు వస్తుంది, పెట్టుబడులు పెట్టాలంటే అసలు నమ్మకూడదు. ఆన్లైన్లో ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్త పడాలి. విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అసలు కూడా లొంగకూడదు. అలానే ఫోన్లో వచ్చిన సమాచారాలు కూడా మీరు వాటిని కూడా అసలు పట్టించుకోకూడదు. ఇంకా అలానే చూసుకున్నట్లయితే కనుక మీరు ఎప్పటి నుండో ఒక స్త్రీ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక, ఒక స్త్రీ ఫోన్ కాల్ కోసం కానీ ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీకు ఆ స్త్రీ స్వయంగా ఈ సమయంలో కాల్ చేయడం జరుగుతుంది. ఇక మేషరాశి వారికి ఒక స్త్రీ ఈ విధంగా అయితే కాల్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇలా ఒక స్త్రీ కాల్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో కూడా మేషరాశి వారికి పూర్తి అవుతాయని చెప్పుకోవచ్చు. నిలిచిపోయిన ప్రతి పని కూడా ఈ సమయంలో పూర్తవుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార విషయాలకు వస్తే అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. గోచార ఫలితాలు కూడా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే ధైర్యంగా, ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారైతే నింద భరించవలసి ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉండి కూడా వాళ్ళకి ఏం చేయలేమనేటువంటి భావన అయితే వీళ్ళలో చాలా తరచుగా కనిపిస్తుంది. సొంత మనుషులు అనుకున్న వారితోనే బంధం వైపు వైరం ఏర్పడుతుంది. వాళ్ళు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కాలదువ్వే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే ధన సంపాదన కంటే మించినవి చాలా ఉంటాయి అనేది మీ యొక్క ఆలోచన మిమ్మల్ని జీవితంలో నిలబెడుతుంది. మీతో మంచిగా వ్యవహరించి పనులు అయితే సాధించుకున్న వారి తర్వాత వీరిని విమర్శిస్తూ ఉంటారు. ఇది వీరి సహించలేని విషయంగా మారుతుంది. ఇక దాన ధర్మాలు బాగా చేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు. గొప్ప సహాయాన్ని అందుకుంటారు. ధనం కోసం తాపత్రయం పడకుండా మీరు చేసేటువంటి వృత్తుల్లో పేరు, గౌరవం సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ రాశివారు.
ఇక ధనమే మీ చుట్టూ తిరగాలని అనుకుంటారు, కానీ ఆడ మగ అనేది తేడా లేకుండా సమాన దృష్టిలో చూస్తారు. దేశ సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇతరులకి మంచి సలహాలు నిజాయితీగా చెప్తారు, కానీ ఆ సలహాలు ఖచ్చితంగా పాటించవలసిందే. ఇక ఒత్తిడిని చేయకుండా వారి విచక్షణకి వదిలేస్తారు. సొంత అనుకున్న వారిని రక్షించే ప్రయత్నం అయితే చేయరు. ఏ విషయంలోనైనా అదిగా కలగ చేసుకోరు. వీరి మాటలు దక్కించిన వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు. వీరికి ఉన్న సిద్ధాంతాల కారణంగా కొంతకాలమైతే దూరం అవుతూ నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహోదర వర్గానికి చేసే సహాయాన్ని విపరీతాలకు దారితీస్తుంది. ఇక ఎవరేమనుకున్నా కానీ ఈ రాశి వారు మారకుండా వారి సిద్ధాంతాల కోసం మాత్రమే వీరు జీవిస్తూ ఉంటారు. అధికార పదవులకు ఎంపికైతే అవుతారు. ఇక సమాజంలో ఇంతమంది జీవన ఉపాధి కల్పిస్తారు. వీరికి ఉన్నటువంటి మేధస్సు, పుస్తకాలు, ఉపాస్యాలు అలాగే ఎంతోమందికి అవకాశం అయితే అవుతాయి. అందరికీ మంచి చేయాలి అనుకుంటూ ఉంటారు. ఇక ఈ మేషరాశి వారికి మీకు అవకాశాలైతే ధనవంతులు కాబోయేందుకైతే అవకాశాలైతే రాబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ రాశి జాతకులు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు పడి ఉండవచ్చు. అయితే కష్టానికి ఎవరైతే నమ్ముకుని ఉన్నారో అటువంటి వ్యక్తులు కష్టపడి చేసే మనస్తత్వం కలిగి మీరు ప్రతి పనిలో కూడా ది బెస్ట్ ఇవ్వడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీ దైవమే మీ కష్టాలను చూసి మిమ్మల్ని అదృష్టవంతులుగా చేయబోతుంది. కొన్నేళ్ల వరకు మీకు ఎలాంటి డోకా లేదని చెప్పుకోవాలి. అదృష్టం ఏ రూపంలో వచ్చినా ఒడిసి పట్టుకోవడానికి రెడీగా ఉండండి. ఇక ఈ మేషరాశి వారి లక్ అయితే బాగా తిరగబోతుంది. ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతుంది. ఇక మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని మీరు సిద్ధమైపోండి. ప్రతి పనిలో కూడా సక్సెస్ని మీ వెంటే వస్తుందని నమ్ముకోండి. ఇక జీవితంలో సుఖాలు పెరుగుతాయి, కానీ ఈ రాశి వారికి రాబోయే కాలంలో మీరు గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను పొందుకుంటారు. నిజంగా మీరు నమ్మితే ఇది ఖచ్చితంగా 100%గా జరగబోతుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. జీవితం అనేది ఆనందంతో నిండిపోతుంది. ఇక ఈరోజు హెచ్చు తగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయి. ప్రస్తుతం పరిస్థితులలో విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక రాబోయే రోజుల్లో చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు. ఇక మేషరాశి వారు ఉద్యోగస్తులకు కూడా అధికారి నుంచి చక్కగా ప్రశంసలు అయితే లభిస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయి. అయితే ఇదంతా జరగాలంటే ఒక పని చేయవలసి ఉంటుంది. అదేంటంటే మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇంతకీ అది ఏమిటంటే కనుక మే 16వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ మేషరాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకోండి చాలు. ఇక ధనవంతులు అవుతారు. మీరు గట్టిగా నమ్మితే ఇది ఖచ్చితంగా 100% అయితే తీరుతుంది. కాబట్టి మీరు వింటుంది నిజమైతే కనుక ఇంతకుముందు మీరు ఏం చేయాలి అంటే కనుక ఇక మేషరాశి వారికి అయితే శుక్రవారంతో కలిసి రావడం వలన ఇక మీ లక్ష్మి కటాక్ష అనేది పూర్తిగా పొందగలుగుతారు. అలాగే అదృష్టవంతులని కూడా అవుతారని చెప్పుకోవచ్చు. ఇక ధనవర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీదేవి కనుక ఈ మేషరాశి వారు మర్చిపోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెంబర్ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే రాసి పెట్టుకోవచ్చు. కనుక ఇలాంటి నెంబర్ రాసుకోవడం వల్ల మీకు కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లుగా మారిపోతారు. అయితే మీరు ఏం చేయాలి అంటే శుక్రవారం రోజున మీరు ఇక ప్యూర్ వైట్ పేపర్ని తీసుకొని దానికి గంధం బొట్లు పెట్టండి. ఇలా 4 మూలలు పెట్టి ఆ మధ్యలో మీరు పెన్నుతో ఈ యొక్క అంకెలను అందులో రాయండి. 666 and 0 అని రాయండి. ఇలా 666 అని రాసి 4 మడతలు మర్చపెట్టి అక్కడ లక్ష్మీదేవి యొక్క పటం ముందు పెట్టండి. ఆ రోజంతా కూడా అక్కడ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మీరు మరుసటి రోజు ఏం చేయాలంటే ఆ యొక్క పేపర్ను మీరు పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడ అయినా సరే డబ్బు దాచుకునే ప్రదేశంలోనైనా సరేనండి. ఇలా ఎవరైతే ఈ రాశి అక్కడ పెట్టుకున్నట్లయితే కనుక మీకు ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. ఇక మీకు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ ఇంట్లో ఒక దేవత లక్ష్మీదేవి అయితే నాట్యం చేస్తుందని ఎలాంటి సందేహం అయితే లేదు. ఇంకా ఈ యొక్క పరిహారం చేసి చూడండి. ఇక మీ ఇంట్లో దశ అనేది తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలు అయితే మీకు పొందుకోబోతున్నారు. ఇక ఎవరైతే ఈ రోజున మే 16వ తారీఖున శుక్రవారం రోజున మీరు సాయంత్రం కానీ ఉదయం కానీ ఎప్పుడైనా సరే ఈ యొక్క పరిహారం చేయండి చాలు. ఇక మీకు దశ అనేది తిరిగిపోతుంది. ఇలా మీ జేబులో లేదా మీ పర్సులో పెట్టుకోండి, హ్యాండ్ బ్యాగ్లో లేదా పెట్టుకోండి. ఇప్పుడు చాలా అంటే పవర్ఫుల్గా వర్క్ అయితే అవుతుంది. మీరు దేవుడి మీద ఖచ్చితంగా అలంకరిస్తారు. అతని మీద భారం వేసి ఉండండి.
యూనివర్సిటీకి కూడా కోరిక దేవుని కోరుకోండి, యూనివర్సిటీని కూడా కోరుకోండి. ఖచ్చితంగా మీకు ఆ కోరిక అనేది నమ్మకాన్ని రాబోయే రోజులలో ధన ప్రవాహం అనేది ఖచ్చితంగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశి వారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు.